వారాలు. ఎన్ని నెలలు అంటే 12 నెలలు. నెలకి ఎన్ని వారాలు అంటే 4 వారాలు. వారానికి ఎన్ని రోజుల్లో మనం చర్చకు వచ్చేదంటే ప్రాముఖ్యంగా ఒక్క ఆదివారమే. ఆ ఆదివారంలో కూడా ఎన్ని గంటలు ఆరాధన అంటే 3 గంటలు సేపు అంతే కదా. కొన్ని సంఘాలలో స్టైల్ ఇంగ్లీష్ సర్వీసులు ఏం చేస్తున్నారంటే 2 గంటల్లో ముగించేస్తున్నారు. మనకులాగా గంట సేపు పాటలు పాడటం లేరు. ఎవరు వచ్చినా రాపోయినా టైం టు టైం పాటలు, స్తుతి ఆరాధన, సాక్ష్యాలు, వాక్యము, బల్లారాధన, కానుకలు, క్లోజ్. ఇదంతా కూడా చక్క 2 గంటల్లో ముగించేస్తారు. కానీ దేవుని మహాకృప మనమైతే 3 గంటల సేపు దేవుని సన్నిధిలో అనుభవించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కీర్తనకారుడైన దావీదు భక్తుడు అంటాడు కదా 84లో కీర్తన ఏమంటాడు తెలుసా? భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిరము గుమ్మము యొక్క శ్రేష్టం అన్నాడు. భక్తిహీనుల గుడారంలో నివసించడం నా దేవుని మందిరం ద్వారా వద్ద ఒక్క దినము లేక ఒక గడియ గడుపుట 1000 దినముల కంటే కూడా శ్రేష్టం అంట. నీ మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అని అంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి భక్తులందరూ కూడా దేవుని చిత్తం ఏమిటో గ్రహించుకుంటున్నారు. కాబట్టి మీరు నేను కూడా దేవుని చిత్తం ఏమిటో గ్రహించుకునే వారిగా ఉండాలి అని అంటే నంబర్ 1 ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. నంబర్ 2 పరిశుద్ధమైన జీవితం జీవించాలి. మనం పాప సంబంధమైన జీవితం దేవునికి ఇష్టమైనది కాదది. లోకంలో చాలా మంది చెడిపోయిన వారు ఉన్నారు. వారి గురించి దేవుడు ఎక్కువగా అయ్యో వాళ్ళు ఆదివారం ఆరాధనకు రాలేదే, అయ్యో వాళ్ళు ఆదివారం ఆరాధన చేయలేదే అని ఆయన బాధపడ్డు. ఎవరి గురించి బాధపడుతున్నాడు ఆయన ఎక్కువ అంటే ప్రభువుని నమ్మిన మీరు నేను ఉన్నామే. మనం దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా తిండికి ప్రాధాన్యత ఇస్తూ, చుట్టాలకు ప్రాధాన్యత ఇస్తూ, ఇహలోక సంబంధమైన సుఖభోగభాగ్యాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ శరీరంలో లేక ఆత్మీయ జీవితంలో పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండకపోతే మనం అజ్ఞానులంగా ఉంటాం, మనం బుద్ధిహీనులంగా ఉంటాం, అవివేకులంగా ఉంటాం. మనం వివేకం కలిగిన వారమై ఇందు నిమిత్తమే కదా, ఇందు నిమిత్తం మీరు దేవుని చిత్తమేంటో గ్రహించుకోనండి అని హెచ్చరింపబడుతున్న వాక్యానుసారంగా మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి అని అంటే పరిశుద్ధమైన జీవితం జీవించాలి. బయట మాత్రమే కాదు, ఇంట్లో కూడా పరిశుద్ధమైన జీవితం జీవించాలి. మనం కనబడే దేహాన్ని మనం పరిశుభ్రంగా కాపాడుకోవడం కాదు, కనబడని అంతరంగ జీవితం ఉందే అది పరిశుద్ధంగా పెట్టుకోవాలి. మనం ఇది పరిశుద్ధంగా, ఈ అంతరంగ జీవితం పరిశుద్ధంగా ఉండాలని అంటే గలతీయులకు రాసిన పత్రిక 5:22 ఉన్నాయి కదా ఆత్మఫలములు. ఆత్మఫలములో కొన్ని గుణాలు ఉన్నాయి, 9 రకాల లక్షణాలు ఉన్నాయి, లేక 9 రకాల విటమిన్స్ ఉన్నాయి. అవి మనం కలిగి ఉండాలి. అవి కలిగి ఉన్నప్పుడు మనం పరిశుద్ధమైన జీవితం జీవిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడే మనం దేవుని చిత్తం ఏంటో గ్రహించుకునే వారు అవుతాం. ప్రియమైన సంగమా, దేవుని చిత్తం ఏంటో మనం గ్రహించుకునే వారిగా ఉండాలంటే నంబర్ 1 ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగిన వారిగా ఉందాం. నష్టంలో, లాభంలో, కీడులో, మేలులో అన్నింటిలో కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం యోబు భక్తుల్లాగా ఆయన ఎవరు, ఆయన ఇంకొక ఆయన ఫలించుడు కొమ్మ యోసేపు. దేవునికి స్తోత్రం. ఆయనకు వచ్చిన నష్టం, ఆయనకు వచ్చిన కష్టం నాకు రాలేదు, మీకు రాలేదు. వాళ్ళకు వచ్చిన కష్టాల కంటే నష్టాల కంటే మనకు తక్కువ. యోసేపు చిన్ననాటి నుండే కష్టాలు, తల్లిని కోల్పోయినప్పటి నుంచి కష్టాలు యోసేపుకి. తండ్రి ఇంటిలో కష్టాలు, అన్నలు ఒకలాగా చూసేవాడు, అమ్మివేశారు, వేరే ఊరికి వెళ్ళి పడ్డాడు, గుంటలో తోసేశారు, ఆయన వస్త్రాలు చించేసేశారు. ఎన్ని అవమానాలు, అన్ని అవమానాలు భరించిన యోసేపు ఏం చేశారు తెలుసా? కృతజ్ఞత కలిగి దేవునికి జీవించాడు. అన్నల పట్ల కూడా కృతజ్ఞత చూపిస్తున్నాడండి, శత్రువుల పట్ల కూడా కృతజ్ఞత. లాస్ట్ అంటాడు, అన్నలారా దేశానికి ఐగుప్తుకు పిలిపించేటప్పుడు మీరు చేసిన దాన్ని నా మనసులో ఉంచుకోలేదు, మీరు అసలు మనసులో కూడా ఉంచుకోకండి. ఇందు నిమిత్తమే కదా దేవుడు నన్ను మీకంటే ముందుగా ఏడకి పంపించాడు. ఎన్ని కష్టాలు అనుభవించింది నిజంగా. ఆయన అందుకుంటేనే చాలా బాధ కలగద్ది. ఒక మంచి నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకుడిగా, గృహ నిర్వాహకుడి మరి ఇట్లా పనిచేస్తుంటే పాపం అండి, అపవాది ఆయన ఏం చేసిన అవమానపరిచింది. తప్పు చేసిన వాళ్ళగా న్యాయం వేయబడ్డాడు. అయినా సరే దేవుని మీద అడగలేదు. ఆయన దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ తలదించుకున్నాడు. మనలో ఉందా అలవాటు? ఎప్పుడైనా ఉందండి అలవాటు? ఒక
ఒకవేళ ఈ మధ్య ఇందాక జానపద చదువుతున్నప్పుడు నాకు అది గుర్తుకొచ్చింది. ఒక చర్చిలో 5 ఫ్యాన్లు ప్రయత్నం చేసింది ఒక అక్క. ఆమె చిన్న అక్క కాదు, పెద్ద అక్క, అంటే సౌండ్ పార్టీ. ఆమె ఆలస్యంగా వచ్చింది. ఈ 5 ఫ్యాన్ల కింద అందరూ కూర్చొని ఉన్నారు. ఆమె ప్రతి వారం ముందు వస్తుంది, ఒక ఫ్యాన్ కింద కూర్చుంటుంది. ఆమె ఆ రోజు రావటం లేట్ అయింది. అందరు కూర్చున్నారు, వెనకాల ఫ్యాన్లు లేవు. ఆమె వచ్చి ఆమె రోజు కూర్చునే ఫ్యాన్ కిందకి వచ్చింది. ఆ రోజు కొత్తగా వచ్చింది ఒక సహోదరి ఆ సంఘానికి. ఆమె కూర్చొని ఉంది, ఆ పిల్లలంతా ముందున్నారు. ఈ ఫ్యాన్ డొనేట్ చేసినా వచ్చి లే అంటుంది. ఆమెకి ఏం అర్థం కాలేదు. లేమంటుండే. ఎందుకమ్మా అని అంటే, లేయమ్మా ఇక్కడ నేను కూర్చుంటా ప్రతి వారం మంచిగా చెప్పింది. ఆమె అంటుంది, అమ్మా నేను కూర్చున్నాను కదమ్మా, నేను కూడా కాళ్ళు నొప్పులతో ఉన్నాను, అవన్నీ నాకు తెలియదు, నువ్వు లేయమ్మా. ఇవన్నీ నీకు ఆఖరికి నేను రాకరాకు వచ్చినానమ్మా, నేను లేయను అనిందాను. ఇవేం చేయాలి? లేవా, సరే చెప్పవాలి. అట్ట కాకుండా ఎందుకు లేవు, ఈ ఫ్యాన్ నాది, నేను ఇచ్చిందని. నీ దాన్ని రుజువైందమ్మని నా కూడా ఆమె మంచి తెలివి తక్కువేం కదా, నీ ఫ్యాన్ అని రుజువైందమ్మని అడిగింది. పోయి టక్కామని స్విచ్ ఆఫ్ చేసి ఆ ఫ్యాన్ ఆయనతో చదువు, పేరు చూసావా, చదువు, ఎవరు పేరా, నాది. ఇప్పుడే లేయమ్మా. ఇదంతా పాస్టర్ గారు సంఘర్షణ అందరూ గమనిస్తున్నారు. పాస్టర్ గారు ఏమన్నారంటే, అమ్మా ఎందుకమ్మా అలా చేస్తావు, కూర్చోమ్మా అన్నందుకు నన్నే కూర్చోమన్నాడే పాస్టర్ గారు అని ఆమె నైస్గా వెళ్ళిపోయింది, చర్చికి రాదు. పాస్టర్ గారు తర్వాత వెళ్ళి అడిగితే, అందరి ముందు నన్ను అవమానపరిచావు నువ్వు అని. ఏమండి, ఎవరు అవమానపరిచారు అందరి ముందు? ఆ కొత్తగా వచ్చినామని అవమానపరిచింది. పాస్టర్ గారు మాట కూడా వినకుండా, దేవుని సంఘంలో వినకుండా ఆమె అల్లరి చేసి వెళ్ళిపోయింది. కాకుండా నన్ను అవమానపరిచాడని ఆమె సంఘంలో భేదాభిప్రాయాలు కలుగు చేసి ఆ సంఘాన్ని 2 భాగాలుగా చేసి అక్కడ ఆఫ్రాలు 5 ఫ్యాన్లు ఇచ్చినా, నువ్వు చర్చి కడితే నేను నీకు 10 ఫ్యాన్లు ఇస్తా, కట్టవు చర్చి అనింది ఆమె. ఎవరు వాళ్ళ బంధువులు పిలిపించి వాళ్ళ మిద్ది మీదనే చర్చి పెట్టింది. ప్రియమైన దేవుడు, నాకు కొంతకాలానికి ఏమైంది తెలుసా, చచ్చిపోయింది ఆమె. ఆమె ఎప్పుడైతే చచ్చిపోయిందో వాళ్ళ పిల్లలు సక్రంగా చర్చికి రాదు. వాళ్ళని నమ్ముకుని అక్కడ చర్చి కట్టించింది. ఆ తర్వాత ఆ సంఘమే కొలాప్స్ అయిపోయింది. ఎవరికి నష్టం? అందుకని ఈ దినాలలో మీరు నేను కూడా దేవుని చిత్తం ఏంటంటే, దేవుని కొరకు ఒక గద్దింపు వచ్చిందంటే దాన్ని స్వీకరించాలి. దేవుని కొరకు ఒక హెచ్చరిక వచ్చిందంటే అది గద్ది స్వీకరించాలి. నా కోసమే దేవుడే నన్ను గద్దించాడు, వాడెవరో కాదు నువ్వే అన్నప్పుడు నాతాను ప్రవక్త దావీదు భక్తుడు ఏం చేశాడండి? తలదించుకున్నాడు, అంతే. శిరస్సు వంచాడు. యోసేపు అదే చేశాడు. ఎన్ని అవమానాలు, నిందలు వచ్చాడు. జైల్లో కూడా ఆయన పరిచయం చేశాడండి. కష్టాలలో, నష్టాలలో, లాభంలో దేవునికి మనం ప్రీతికరంగా జీవించాలి, పరిశుద్ధమైన జీవితం జీవించాలి. మూడవది అదే తెస్సలోనికీయులకు రాసిన 4వ మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవండి దయచేసి. జనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలను. ఘటం అంటే చాలా మంది తెలియదు. శరీరం, ఇది మట్టి శరీరం. దీన్ని ఘటం అంటారు. కుండ లాంటిది, ఇది ఓటి కుండ లాంటిది. మన జీవితం, మన శరీరం ఓటి కుండ వంటిది. ఓటి కుండ, దాన్ని ఎంతకంటే పట్టుకుని లేపేవారు ఏమైపోతకుండా ఆ కుదురు వరకు లేచి వస్తుంది ఒక్కోసారి గట్టిగా పట్టుకుంటే. మన బ్రతుకు కూడా అలాంటిది. కాబట్టి ఈ శరీరాన్ని అంట మనం బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఘటమును కాపాడుకోవటమే దేవుని చిత్తం. అంటే ఈ శరీరాన్ని కాపాడుకోవాలి. మనం ధ్యానం చేశాం. ఏ విధంగా కాపాడుకోవాలి శరీరాన్ని అంటే, ఈ నడివెత్తి మొదలుకొని అరికాళ్ళ వరకు కనబడే, మనుషులకు కనబడే, బయటకు కనబడే ఈ శరీరాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవయవాలన్నింటినీ కాపాడుకోవాలి. మన దేహంలో ఒక్క అవయవం పాడైంది అనుకోండి, అయిపోద్ది. దానికి ఇంకొక అవయవం పాడైపోద్ది, ఆ తర్వాత ప్రాణమే పోతుంది. ఒక్కసారి అనారోగ్యం వస్తే ఆ అనారోగ్యాన్ని సరి చేసుకోవడానికి మనం జాగ్రత్త పడకపోతే ఈ శరీరమే లాస్ అయిపోతాం, నష్టపోతాం. అందుకని ఈ శరీరాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ శరీరాన్ని చాలా శుభ్రంగా కూడా పెట్టుకోవాలి. మనం చాలా మంది ముఖం మాత్రం మేకప్ చేసుకుంటారు, తల మాత్రం మేకప్ చేసుకుంటారు. ఏమండి,
నా సంగతి చెప్తా, మళ్ళీ మీ సంగతి చెప్తా, మళ్ళీ నా మీద కోపం వస్తుంది. మీకు నాకు కొంచెం తెల్ల వెంట్రుకలు బాగా వస్తున్నాయి. నేను చాలా ప్రయత్నం చేసిన రంగు వేసుకోకూడదని, కానీ ఒకరు ఇచ్చిన సలహా ప్రకారంగా నువ్వు ఇంకా ముసలివాడు కాలేదు కదా, వేసుకోవచ్చు అని అన్నారు. సరే, ఆ మాటకి నేను లోబడి ఏదో రంగు వేసుకున్నా. నేను ఈ తలకాయ మాత్రం నల్లంగా శుభ్రంగా పెట్టుకుంటే సరిపోతుందా? నా దేహంలో ఉండే అవయవాలన్నీ కూడా నేను శుభ్రంగా పెట్టుకోవాలి. గోర్లు చాలా మంది ఇష్టానుసారంగా పెంచుకుంటారు, దయ్యాల్లాగా. మీకు ఎవరికైనా గోర్లు ఉంటే ఇంటికి వెళ్ళి కట్ చేసుకోండి దయచేసి. కాళ్ళు గోర్లు ఉంటాయి కొంతమందికి, పశువులు గోర్లు పెరిగడి పెడతాయి అక్కడ, అవి శుభ్రంగా పెట్టుకోరు. గోర్లు శుభ్రంగా పెట్టుకోవాలి. చేతు వేళ్ళు, కాళ్ళు, ముఖ్యంగా పాదాలు, ఏమంటే పాదాలు కడుక్కోరు చాలా మంది. స్నానం చేసేటప్పుడు కేవలం ఈ తల దగ్గర నుంచి ఈ గిరకల దాకా స్నానం చేస్తారు, ఆ కింద పాదాలు ఉదరు. మనం పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఆ పాదాలను ఎన్నిసార్లు ముద్దు పెట్టుకుంటారో మన అమ్మా నాన్నలు. మనకు పుట్టిన బిడ్డల్ని వాళ్ళకు వయసు వచ్చేంత వరకు ముద్దు పెట్టుకుంటా ఉంటాం పాదాలు. కారణం ఏంటంటే చాలా మృదువుగా బాగుంటాయి. పెరిగి పెద్దోడయ్యే కొద్దీ వాడు ఆ పాదాలు పట్టించుకొని నిర్లక్ష్యంగా ఉంటారు. ఇక్కడున్న పెద్దోళ్ళు కూడా చాలా మంది, పెద్దోళ్ళు కూడా చాలా మంది పాదాలు శుభ్రం పెట్టుకోము, అవి మురికి మురిగా ఉంటాయి. మరి ముఖ్యంగా ఈ చలికాలంలో, ఈ మంచు కాలంలో చర్మం ఏం చేస్తుంటే చిట్లుతూ ఉంటుంది, పగులుతూ ఉంటుంది. పగిలినప్పుడు తెల్లంగా ఉండేవాడికి ఒక రకమైనటువంటి బాధ, నల్లంగా ఉండేవాడికి ఒక రకమైనటువంటి బాధ. ఏదేమైనా మంచు గిట్టిన వాళ్ళు పాదాలు, కాళ్ళు బూజు పట్టినట్టు ఉంటాయి, చేతులు కూడా బూజు పట్టినట్టు ఉంటాయి. వాటిని అలాగే పెట్టుకోకూడదు. మనం శుభ్రత కలిగి ఉండాలి మనం. ఎందుకంటే ఈ దేహము యేసు ప్రభు యొక్క రక్తం చేత విలువ పెట్టి కొనబడిన దేహం ఇది. కనుక ఈ దేహాన్ని మనం రకరకాల రంగుల వస్త్రాలతో కప్పటమే కాదు, ఈ వస్త్రాల లోపల ఉండే దేహాన్ని మనం పరిశుభ్రంగా కాపాడుకోవాలి. ఏ చిన్న గాయమైనా, ఏ చిన్న బలహీనతైనా మనం ఏం చేస్తున్నామంటే హైదరాబాద్లో డాక్టర్ గారికి వెళ్తాం. ఈరోజు ఆరాధన రాలేదు ఏంటి తమ్ముడు అని అంటే హాస్పిటల్కి వెళ్ళానన్నా. ఏంటమ్మా ఈరోజు హాస్పిటల్కి చర్చికి రాలేదంటే హాస్పిటల్కి వెళ్ళావా గారు. హాస్పిటల్కి వెళ్ళేంత ఓపిక చర్చికి రావడానికి ఉండదా? నాటు వైద్యుడికి వెళ్ళేంత ఓపిక, ఆ యాపంతా తన్నించుకునేంత ఓపిక అంటే సరిపోస్తే ఏం చేస్తారు చాలా మంది తెలుసా? ముసుగులు వెళ్ళి తన్నించుకుంటారు పోయి యాపండతో. అంత ఓపిక చర్చిలో వచ్చి కూర్చోడానికి ఉండదా? ఉండదు. ఎందుకంటే ఈ శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు వదిలేస్తుంటారు. దీన్ని నలగొట్టాలి. నువ్వు దేవుని మందిరికి వస్తే పాస్టర్ గారి కూర్చోండి అంటారు, అప్పుడు ఆరోగ్యానికి మంచిది. కొంతమంది దాన్ని ఏమంటారు, సమయంలో నీకు ఆరోగ్యం, నీకు మంచిది, రక్త ప్రసరణ బాగా జరుగుద్ది, నీ అవయవాలు, నీ కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి దేవుని సన్నిధికి వస్తే. అందుకని శరీరాన్ని కాపాడుకోవాలి. నాలుగోది ఏంటంటే కీర్తనకారుడు అంటాడు 103వ కీర్తనలో 21వ చదవండి. సన్నిధించాలి అంటే దేవుని పొగడడం, దేవుని కీర్తించడం. మన అనుదిన జీవితంలో అజ్ఞానుల వల్ల కాకుండా జ్ఞానులాగా ఉండాలంటే ఇందు నిమిత్తం దేవుని చిత్తం ఏమిటో గ్రహించుకోండి అన్న మాట. మనం కూడా దేవుని చిత్తాన్ని గ్రహించుకునే వారిగా ఉండాలని అంటే ప్రతిరోజు నంబర్ 1 కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రతి విషయంలో. నంబర్ 2 ఏం చేయాలండి? పరిశుద్ధంగా ఉండాలి. నంబర్ 3 మన శరీరాన్ని కాపాడుకోవాలి, శుభ్రపరచుకోవాలి. నంబర్ 4 స్తుతి లేక ఆయన పొగిడేటువంటి అనుభవం, ఆరాధించే అనుభవం ఉండాలి. వ్యక్తిగతంగా కూడా మనం ఆరాధన చేయొచ్చు, సన్నిధించినటువంటి ఆరాధన చేయొచ్చు. నువ్వు వ్యక్తిగతంగా కూడా ఒంటరిగా ఉన్నప్పుడు కొంతమంది కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నారు సిస్టర్ మీకంటే ఆయన రాడు బ్రదర్, అందుకని మేము పెట్టుకోరు. ఆయన రాని సావని నీకెందుకు, నువ్వు కూర్చొని ఆరాధన చేయమ్మా, దేవుడు చుట్టుపట్టుకుని నాకు కూర్చోబెడతాడు. అలా చెప్పా ఒకసారి ఒక సహోదరికి, ఆ పాటించింది. ఆయన ఆమె కట్టకుండా ముందు ఆయన కూర్చొని ఆరాధన కానీ నేను అంటున్నాను. దేవుని స్తోత్రం. దేవుని సేవకుల మాటకు లోబడితే మీకు ఆశీర్వాదం, దేవుని వాక్యానికి లోబడితే మీకు ఆశీర్వాదం. ఆయన చిత్తం ఏమిటో గ్రహించుకునే వారిగా ఉండాలంటే ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, శరీరాన్ని కాపాడుకోవాలి, ఆయన ఆరాధించే వారిగా ఉండాలి. చివరికి ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ముఖ్యంగా కాబట్టి సహోదరులారా,
పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. అది ఎప్పుడు మారాలి? ప్రతి విషయంలో మారాలి. కష్టంలో మారాలి, నష్టంలో మారాలి. ఎల్లప్పుడూ ప్రభు కొరకు మనం మనసు మార్చుకుంటూనే ఉండాలి. మనం మారు మనసు పొందుతూ ఉంటే దేవునికి ఇష్టం. మారు మనసు పొందడం వల్ల మనకేం లాభం అంటే మన ఆధ్యాత్మికంగా ఎదుగుతాం, ఆధ్యాత్మికంగా బలపడతాం. ఒకసారి ఒక ట్రైన్లో ఒకసారి సేవకుడు ప్రయాణం చేసేందుకు స్వార్థకుడు ఆయన ఎక్కడున్నా కూడా వాక్యం చెప్పేది అనమాట. ఆయన ఆ ట్రైన్లో వాక్యం చెప్తా ఉన్నాడు. ఆయన ఒక ఆడమే వచ్చి పటామని చెప్పదప్ప కొట్టింది. ఆయన నోర్మోయ్, యేసు లేడు, ఏం లేడు, యేసు గురించి చెప్తాను నోర్మోయ్ అని పెద్ద ఆయన. ఆమె పటామని కొట్టినప్పుడు ఆయన వెనకల్లి స్టాండ్ కాబట్టి దానికి తగిలినప్పుడు ఆయనకి తల దెబ్బ తగిలింది. మళ్ళా ముందుకు పడినప్పుడు ఆ ముందు చెరుపుచ్చుకుని ఇక్కడ దెబ్బ తగిలింది. ఆయన రక్తం కాపుతుంది, అందరూ చూస్తున్నారు. సరే ఆయన తుడుచుకుంటూ కూర్చున్నాడు. తుడుచుకుంటూ కూర్చున్న తర్వాత దేవుడు చెప్తున్నాడు మరలా ప్రకటించు సువార్త అని. ఆయన మళ్ళా తుడుచుకొని దినములు చెడ్డవి, దేవునికి అక్కడ సమీపమైంది, మారు మనసు పొందండి, యేసు ప్రభువుని నమ్ముకోండి అని చెప్తా ఉంటే ఈ కొట్టిన సహోదరి మళ్ళా కొట్టడానికి స్థితి లేదని చెప్పి మళ్ళా వచ్చి పడతా ఉందండి. అప్పుడు వెంటనే ఆ కొడుకు, అమ్మా అలా ఆయన కొట్టగాకమ్మా, దేవుడు ఆయన్ని నా కోసమే పంపించాడమ్మా అన్నాడట ఆ అబ్బాయి. అప్పుడు వెంటనే ఆ కొట్టినామే ఆయన పాదాలు పట్టుకొని నన్ను క్షమించండి అయ్యా, నీ మీద చేసుకున్నందుకు నన్ను క్షమించండి అయ్యా అని అంటున్నాడు. ఆయన అన్నాడు, అమ్మా నన్ను కొట్టినందుకు నేను బాధపడను, కానీ కొట్టిన వ్యక్తివి మరలా నన్ను క్షమించండి అని అడుగుతున్నావు కదా, ఎందుకో తెలుసుకోవచ్చమ్మా అని అడిగాడట. అప్పుడు అంటుంది, అవునయ్యా, నా కొడుకు పుట్టినప్పటి నుంచి మూగోడయ్యా, పాఠం రావయ్యా వాడికి, నువ్వు చెప్పిన వాక్యం విని వాడికి నోరు వచ్చిందయ్యా. దేవునికి స్తోత్రం. యేసు మాటలు వింటే దేవునికి స్తోత్రం, అద్భుతాలు జరుగుతాయి. ఆ మూగవాడు దేవుని మాట విన్నాడు. ఆ సువార్త రెండోసారి చెప్పకపోతే వాడు మాట్లాడేవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రభు కొరకు దేవుని చిత్తమేంటో గ్రహించుకునే వారిగా ఉండకపోతే మనం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి దేవుని చిత్తమేంటో గ్రహించుకునే వారిగా జీవించడానికి తీర్మానం చేసుకుందాం. దయచేసి తల వంచండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం.